హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్లో పే అనేది యూస్ చేసి మన డైలీ లైఫ్లో ఎన్ని రకాలుగా మాట్లాడవచ్చో ఈరోజు టాపిక్లో తెలుసుకుందాం. సో పే అంటే ఏంటి, మనం పే అనేది ఎప్పుడు యూస్ చేస్తాం? మనీ కట్టడానికి, సో మనీ డబ్బులు పే చేయడం ఓర్ మనీ కట్టడం, సో ఇలాంటి సిచ్యువేషన్లో మనం పే అనేది యూస్ చేస్తాం. సో పేని యూస్ చేసి ఎన్ని రకాలుగా సెంటెన్సెస్ ఫామ్ చేయొచ్చో ఈరోజు టాపిక్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వన్, డిడ్ యూ పే ద మనీ. ఇక్కడ చూడండి, డిడ్ అనేది మనం పాస్ట్లో యూస్ చేస్తాం కదా. సో డిడ్ యూ పే ద మనీ అంటే దీని యొక్క మీనింగ్ ఏంటి? మీరు మనీ పే చేశారా అని, ఓర్ మనీ కట్టారా అని. సో దీని యొక్క మీనింగ్ ఏంటి? డిడ్ యూ పే ద మనీ అంటే మీరు మనీ పే చేశారా అని. సో ఇలా జనరల్. నెక్స్ట్ వన్, హౌ మచ్ డిడ్ యూ పే. సో దీని యొక్క మీనింగ్ ఏంటి? మీరు ఎంత పే చేశారు అని. ఓకేనా. సో మనం జనరల్గా అంటూ ఉంటాం కదా, మీరు ఎంత పే చేశారు, జనరల్గా అడుగుతూ ఉంటాం కదా, మీరు ఎంత పే చేశారు అని. సో అలాంటి సిచ్యువేషన్లో మీరు హౌ మచ్ డిడ్ యూ పే అంటే ఏంటి? మీరు ఎంత పే చేశారు అని. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, డిడ్ యూ పే ద కరెంట్ బిల్. సో జనరల్గా అంటూ ఉంటాం కదా, సో జనరల్గా మనం ఇంట్లో మాట్లాడుతూ ఉంటాం కదా, నువ్వు కరెంట్ బిల్ కట్టావా అని. సో దాన్నే మనం ఇక్కడ డిడ్ యూ పే ద కరెంట్ బిల్ అంటే మీరు కరెంట్ బిల్ పే చేశారా అని, కరెంట్ బిల్ కట్టేశారా అని ఇలా అడుగుతూ ఉంటాం కదా. సో దాని యొక్క మీనింగ్ వచ్చేసి ఇదే. మీరు డిడ్ యూ పే ద మనీ అంటే, డిడ్ యూ పే ద కరెంట్ బిల్ అంటే మీరు కరెంట్ బిల్ కట్టేశారా అని. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, ఐ విల్ పే ద మనీ. సో ఇది జనరల్గా మనం ఎప్పుడు యూస్ చేస్తాం? విల్ అనేది ఎప్పుడు యూస్ చేస్తాం? ఫ్యూచర్ యాక్టివిటీస్ చేయడానికి మనం విల్ అనేది యూస్ చేస్తాం. సో ఇక్కడ మీనింగ్ ఏంటి? ఐ విల్ పే ద మనీ అంటే నేను మనీ పే చేస్తాను అని. సో నేను మనీ పే చేస్తాను, నేను మనీ కడతాను. సో ఇలాంటి సిచ్యువేషన్ వచ్చేటప్పుడు మనం ఐ విల్ పే ద మనీ అంటుంటాం. సో దీని యొక్క మీనింగ్ ఏంటి? నేను మనీ పే చేస్తాను అని. సో నెక్స్ట్ వన్, ఐ డోంట్ పే ద మనీ. సో నేను మనీ పే చెయ్యను అంటారు. సో దీని యొక్క మీనింగ్ ఏంటి? నేను మనీ పే చెయ్యను అని. ఐ డోంట్ పే ద మనీ అంటే నేను మనీ పే చెయ్యను అంటూ. ఏదైనా ఆర్గ్యుమెంట్ వచ్చినప్పుడు మనం జనరల్గా అంటూ ఉంటాం కదా ఇలా, నేను ఐ డోంట్ పే ద మనీ అంటే నేను మనీ పే చెయ్యను అంటాను. నెక్స్ట్ వన్, వై డోంట్ యూ పే ద మనీ. సో దీని యొక్క మీనింగ్ ఏంటి? మీరెందుకు మనీ పే చేయరు అని. సో వై డోంట్ యూ పే ద మనీ అంటే మీరెందుకు మనీ పే చేయరు అని. నెక్స్ట్ వన్, యూ షుడ్ పే ద మనీ. మీరు డబ్బులు పే చేయాలి అంటూ ఉంటారు కదా మీరు. సో ఇలా లీ వచ్చేటప్పుడు మనం షుడ్ అనేది యూజ్ చేస్తాం. సో ఇక్కడ మీనింగ్ ఏంటి? యూ షుడ్ పే ద మనీ అంటే మీరు డబ్బులు పే చేయాలి అని. నెక్స్ట్ వన్, హీ ఈజ్ నాట్ పేయింగ్ ద మనీ. అతను డబ్బులు కట్టట్లేదు అని, ఓర్ డబ్బులు పే చేయడం లేదు అని. సో హీ ఈజ్ నాట్ పేయింగ్ ద మనీ అంటే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అనమాట ఇది. హీ ఈజ్ నాట్ పేయింగ్ ద మనీ అంటే అతను మనీ పే చేయడం లేదు అని. నెక్స్ట్ వన్, ఐ డోంట్ హ్యావ్ ఇనఫ్ మనీ. సో మనకి జనరల్గా అంటూ ఉంటాం కదా, ఐ డోంట్ హ్యావ్ ఇనఫ్ మనీ అంటే నా దగ్గర సరిపోయేంత డబ్బు లేదు అని. సో దీని మీనింగ్ ఏంటి? నా అక్కడ సరిపోయేంత డబ్బులు లేవు అని. దీని మీనింగ్ వచ్చేసి ఇది. సో నెక్స్ట్ వన్, వై షుడ్ ఐ పే ద మనీ. సో దీని యొక్క మీనింగ్ ఏంటి? నేను ఎందుకు డబ్బులు పే చేయాలి. సో జనరల్గా అంటూ ఉంటాం కదా మనం, నేను ఎందుకు పే చేయాలి, ఎక్స్ట్రా అమౌంట్ ఏమైనా ఛార్జెస్ వేసారనుకోండి, ఎక్స్ట్రాగా ఏదైనా పే చేయాల్సి వచ్చేటప్పుడు మనం ఇలా అంటూ ఉంటాము, వై షుడ్ ఐ పే ద మనీ అంటే నేను ఎందుకు మనీ పే చేయాలి అంటూ ఉంటాం. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, దే డిడ్ నాట్ పే ద మనీ. సో దీని యొక్క మీనింగ్ ఏంటి? వాళ్ళు మనీ పే చేయలేదు అని. సో దీని యొక్క మీనింగ్ ఏంటి? దే డిడ్ నాట్ పే ద మనీ అంటే వాళ్ళు మనీ పే చేయలేదు అని. నెక్స్ట్ వన్, నో నీడ్ టు పే ద మనీ. సో దీని యొక్క మీనింగ్ ఏంటి? నో నీడ్ అంటే ఏంటి? అవసరం లేదు అని. సో నో నీడ్ టు పే ద మనీ అంటే దాని యొక్క మీనింగ్ ఏంటి? డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు అని. నెక్స్ట్ వన్, వై డిడ్ యూ పే ద మనీ. సో దీని యొక్క మీనింగ్ ఏంటి? మీరెందుకు డబ్బులు పే చేశారు అని. జనరల్గా అంటూ ఉంటాం కదా సిచ్యువేషన్కి తగ్గట్టు, మీరెందుకు డబ్బులు పే చేశారు అంటే ఏంటి? వై డిడ్ యూ పే ద మనీ అంటూ ఉంటాం. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. యూ డోంట్ నీడ్ టు పే ద మనీ. మీరు డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు అని. సో దీని యొక్క మీనింగ్ ఏంటి? యూ డోంట్ నీడ్ టు పే ద మనీ అంటే మీరు డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు అని. ఓరల్స్ మీరు ఇలా కూడా మాట్లాడవచ్చు, యూ ప్లేస్లో ఐ కూడా యూస్ చేయవచ్చు. ఐ డోంట్ నీడ్ టు పే ద మనీ అనవచ్చు. దీని యొక్క మీనింగ్ ఎలా వస్తుంది? నేను డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు అని.
సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. ఐ వాంట్ టు పే ద మనీ, దీని మీనింగ్ ఏంటి? నేను డబ్బులు పే చేయాలనుకుంటున్నాను అని. వాంట్ టు అనేది మనం అనుకుంటున్నాను అనే దానికి మనం యూజ్ చేస్తాం కదా. సో ఐ వాంట్ టు పే ద మనీ అంటే నేను డబ్బులు పే చేయాలనుకుంటున్నాను అని. సో దీని మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, ఐ కెన్ పే ద మనీ, నేను మనీ పే చేయగలను అని. సో దీని మీనింగ్ ఏంటి? కెన్ అంటే ఎప్పుడు యూజ్ చేస్తాం? గలను, వెళ్ళగలను, మాట్లాడగలను, చూడగలను, ఇలాంటి సెంటెన్సెస్ మాట్లాడడానికి మనం కెన్ అనేది యూజ్ చేస్తాం. సో ఐ కెన్ పే ద మనీ అంటే నేను మనీ పే చేయగలను అని. నెక్స్ట్ వన్, హీ మైట్ పే ద మనీ, మైట్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తాం? వెళ్ళొచ్చు, చూడొచ్చు, మాట్లాడొచ్చు. సో ఇలాంటి సెంటెన్సెస్ మాట్లాడడానికి మనం మైట్ అనేది యూజ్ చేస్తాం. సో ఇక్కడ సెంటెన్స్ ఏంటి? హీ మైట్ పే ద మనీ అంటే అతను మనీ పే చేయవచ్చు అని. నెక్స్ట్ వన్, యు మస్ట్ పే ద మనీ, దీని మీనింగ్ మస్ట్ అనేది మనం ఎప్పుడు యూజ్ చేస్తాం? మీరు తప్పకుండా రావాలి, మీరు తప్పకుండా వెళ్ళాలి, మీరు తప్పకుండా మనీ పే చేయాలి. సో ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చేటప్పుడు మనం మస్ట్ అనేది యూజ్ చేస్తాం. సో ఇక్కడ సెంటెన్స్ ఏంటి? యు మస్ట్ పే ద మనీ అంటే మీరు తప్పకుండా మనీ పే చేయాలి అని. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, సమ్ వాట్ యూ షుడ్ పే ద మనీ, సో జనరల్గా అంటూ ఉంటాం కదా, మీరు ఎంతో కొంత ఇప్పుడు మనీ పే చేయాలి అని. సో దాని మీనింగ్ ఏంటి? మీరు ఎంతో కొంత మనీ ఇప్పుడు పే చేయాలి అంటే దాన్ని మనం ఇంగ్లీష్లో సమ్ వాట్ యూ షుడ్ పే ద మనీ నౌ అనొచ్చు. సమ్ వాట్ యూ షుడ్ పే ద మనీ అంటే మీరు ఎంతో కొంత డబ్బులు పే చేయాలి అని. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, హౌ మచ్ షుడ్ ఐ పే, నేను ఎంత పే చేయాలి ఆర్ ఎంత కట్టాలి. హౌ మచ్ షుడ్ ఐ పే అంటే నేను ఎంత పే చేయాలి అని. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, హీ ఈజ్ నాట్ ఏబుల్ టు పే ద మనీ ఎవ్రీ మంత్ అంటే అతను ప్రతి నెల డబ్బులు పే చేయలేకపోతున్నాడు అని. సో ఇక్కడ మీనింగ్ ఏంటి? అతను ప్రతి నెల డబ్బులు పే చేయలేకపోతున్నాడు అని. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, ఐ హ్యాడ్ టు పే ద మనీ, సో దీని యొక్క మీనింగ్ ఏంటి? హ్యాడ్ టు అనేది మనం ఎప్పుడు యూజ్ చేస్తాము? నేను వెళ్ళాల్సి వచ్చింది, మాట్లాడాల్సి వచ్చింది, కలవాల్సి వచ్చింది. సో ఇలాంటి పాస్ట్లో మనకి ఇష్టం లేకపోయినా చేయాల్సి వచ్చింది, ఒక యాక్షన్ అనేది చేయాల్సి వచ్చింది అనే సిచ్యువేషన్లో మనం హ్యాడ్ టు అనేది యూజ్ చేస్తాం. సేమ్ అలాగే ఈ సెంటెన్స్ యొక్క మీనింగ్ ఏంటి? ఐ హ్యాడ్ టు పే ద మనీ, మనకి ఇష్టం లేదు బట్ నేను మనీ పే చేయాల్సి వచ్చింది అని. సో దీని మీనింగ్ ఏంటి? నేను మనీ పే చేయాల్సి వచ్చింది అని. సో దీని మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, ఐ వాంటెడ్ టు పే ద మనీ, నేను మనీ పే చేయాలనుకున్నాను. వాంటెడ్ టు అంటే ఏంటి? అనుకున్నాను, నేను వెళ్ళాలనుకున్నాను, మాట్లాడాలనుకున్నాను, చూడాలనుకున్నాను. ఇలాంటి సెంటెన్సెస్ మాట్లాడడానికి మనం వాంటెడ్ టు అనేది మనం యూజ్ చేస్తాం. సో ఇక్కడ సెంటెన్స్ ఏంటి? ఐ వాంటెడ్ టు పే ద మనీ అంటే నేను మనీ పే చేయాలనుకున్నాను అని. సో నెక్స్ట్, సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్, ఐ కెనాట్ పే ద మనీ ఎనీమోర్, సో దీని యొక్క మీనింగ్ ఏంటి? నేను ఇకపై డబ్బులు పే చేయలేను అని. సో దీని యొక్క మీనింగ్ ఏంటి? ఐ కెనాట్ పే ద మనీ ఎనీమోర్ అంటే నేను ఇకపై డబ్బులు పే చేయలేను ఆర్ నేను ఇకపై డబ్బులు కట్టలేను అని. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, హౌ మచ్ డూ యూ వాంట్ టు పే, దీని మీనింగ్ ఏంటి? మీరు ఎంత డబ్బులు కట్టాలనుకుంటున్నారు అని. సో దీని యొక్క మీనింగ్ ఏంటి? మీరు ఎంత డబ్బులు కట్టాలనుకుంటున్నారు అని. హౌ మచ్ డూ యూ వాంట్ టు పే అంటే మీరు ఎంత పే చేయాలనుకుంటున్నారు అని. సో సేమ్ మీనింగ్ వస్తుంది. నెక్స్ట్ వన్, ఈజ్ ఇట్ నెసెసరీ టు పే ద మనీ నౌ, సో దీని యొక్క తెలుగు మీనింగ్ ఏంటి? ఇప్పుడు డబ్బులు కట్టడం అవసరమా. సో దీని యొక్క మీనింగ్ ఏంటి? ఇప్పుడు డబ్బులు కట్టడం అవసరమా అంటూ ఉంటాం కదా జనరల్గా మనం. ఈజ్ ఇట్ నెసెసరీ టు పే ద మనీ నౌ అంటే ఇప్పుడు డబ్బులు కట్టడం అవసరమా అంటూ ఉంటాం కదా. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, ఐ పేడ్ ద మనీ, సో దీని యొక్క మీనింగ్ ఏంటి? సింపుల్ పాస్ట్ అనమాట, నేను డబ్బులు కట్టాను అని. సో దీని యొక్క మీనింగ్ ఏంటి? నేను డబ్బులు కట్టాను అని. ఆర్ ఇక్కడ ఐ ప్లేస్లో ఏదైనా యూజ్ చేయొచ్చు. హీ పెయిడ్ ద మనీ అంటే అతను డబ్బులు కట్టాడు అని. దే పెయిడ్ ద మనీ అంటే వాళ్ళు డబ్బులు కట్టారు అని. సో ఈ రకంగా మీరు సబ్జెక్ట్ని చేంజ్ చేసుకుంటూ మాట్లాడవచ్చు. సో దట్స్ ఆల్ అండి. పే అనే వర్బ్ని యూజ్ చేసి ఇన్ని రకాలుగా మీ డైలీ లైఫ్లో మాట్లాడవచ్చు. సో మీకు ఈ టాపిక్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.